బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్న తగ్గినట్లే తగ్గిన ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. వరుసగా 2 రోజులు స్థిరంగా ఉండి ఆపై తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 22 క్యారెట్ల పసిడిపై 850 రూపాయలు, 24 క్యారెట్లపై 920 రూపాయలు పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 75,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 82,850గా నమోదైంది. రేట్స్ భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా 2వ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత 10 రోజుల్లో వెండిపై 1000 పెరగ్గా అంతే మొత్తంలో తగ్గింది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండి 96,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి 1,04,000గా నమోదైంది. ప్రస్తుతం బంగారం ధరలు మరోసారి పైకి ఎగబాకుతున్నాయి. మరింత విశ్లేషణ అందించేందుకు గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు, బంగారం తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి వెళుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి? సో బంగారం విషయానికి వస్తే గ్లోబల్ గా అంతర్జాతీయంగా కూడా ఈక్విటీ మార్కెట్లు కొంత అనిశ్చితికి గురి కావడం, ఈక్విటీ మార్కెట్స్ లో ట్రెండ్ నెగిటివ్ ఉండడంతో గోల్డ్ కి డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే గోల్డ్ ని సేఫ్ హేవెన్ కింద ట్రీట్ చేస్తారు. సో ఎక్కడైతే ఈక్విటీస్ లో రిటర్న్స్ తగ్గుతాయో లేదా నెగిటివ్ ట్రెండ్ లోకి వెళ్తుంది అనిపిస్తుందో ఆ టైంలో జనరల్ గా కూడా గోల్డ్ మనకు పెరుగుతూ ఉంటుంది. అదే వరకు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. సో మరోసారి ఈ రోజు కూడా మనం అదే ట్రెండ్ ని గమనిస్తూ ఉన్నాం. గోల్డ్ మళ్ళీ కూడా పెరుగుతూ ఉంది. సిల్వర్ మాత్రం కొంచెం స్తబ్దుగా ఉంది ట్రెండ్ అని చెప్పొచ్చు. అయితే ఇంకా కూడా ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే నవంబర్ నుంచి కూడా గోల్డ్ ట్రేడ్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. సో ఈ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అయితేనే ఏదైనా పెద్ద ర్యాలీ ఉంటుంది, లేదా ఈ లోపల మళ్ళీ కూడా దిద్దుబాటుకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత ట్రెండ్ అప్ అండ్ డౌన్ గా సైడ్ బేస్ లో ఉంటుంది గోల్డ్ ట్రెండ్. గీతానంద్ గారు, అంటే ఈ పెరుగుదల ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఎన్ని రోజులు ఇంకా ఇటువంటి ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు? సో మనకు ఫీచర్స్ లో చూస్తే మనకి 80,600 ఈ ఏరియాలో రెసిస్టెన్స్ కనపడుతూ ఉంది. సో ఆ ప్రైస్ ఆ ఏరియా దాటినంత వరకు కూడా మళ్ళీ దిద్దుబాటుకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ ఆ రేంజ్ బ్రేక్ అయితే మనకు అప్ సైడ్ ఉంటుంది. ఓకే, అంటే ఇన్వెస్ట్ చేయాలి అని చూసే సామాన్యులకు ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తారు? ఇది రైట్ టైం అంటారా, లేకపోతే కొంత వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉందంటారా? సో మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది. డెఫినెట్ గా కరెక్షన్ లో కొనుక్కోవచ్చు. సో లేదా 80,600 ఫ్యూచర్ ప్రైస్ దాటిన తర్వాత బై చేయొచ్చు. రైట్, అంటే ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి బంగారం ధరలు పెరగడానికి కావచ్చు, తగ్గడానికి కావచ్చు, దోహదం చేసే అంశాలు ఏంటేంటి? ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే ఇంకా 2 యుద్ధాలు ఇది కూడా మనకి కంప్లీట్ కాలేదు, పూర్తిగా ఆగిపోలేదు. సో అది కొంత ట్రేడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే ట్రంప్ ఎప్పుడైతే మనకి అమెరికాలో ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు స్టాక్ మార్కెట్లు మనకు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఎస్పెషల్లీ కెనడా మీద కానివ్వండి, మెక్సికో మీద కానివ్వండి, చైనా మీద కానివ్వండి, తను ఏదైతే 25% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తా అన్నాడో అది కొంత అనిశ్చితికి కారణమవుతోంది. దాంతో ఈక్విటీస్ నుంచి కూడా పెట్టుబడులు ఉపశమనకు గురవుతున్నాయి. అలా బయటకు వచ్చినటువంటి పెట్టుబడులు గోల్డ్ వైపు వెళ్తున్నాయి. అది గోల్డ్ కి డిమాండ్ సృష్టిస్తుందని చెప్పొచ్చు. రైట్, ధన్యవాదాలు గీతానంద్ గారు.